బ్రిటన్లో ఏపీకి సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ ని చూద్దాము. డ్యామ్ కి సంబంధించి అటు తుంగభద్ర డ్యామ్ పై ఇప్పటి అటు నిపుణుల కమిటీ అయితే కీలక సూచనలు చేసింది. మామూలుగా ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక మనిషికి లైఫ్ స్పాన్ అనేది ఎలా ఉంటుందో ఒక ప్రాజెక్టుకు సంబంధించి కూడా వాటి జీవిత కాలం గేట్లకు సంబంధించి కూడా ఒక కాల పరిమితి అనేది అయితే ఉంది. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవిత కాలం కేవలం 45 ఏళ్లనే ఇక్కడ సూచన చేయడం జరిగింది. ఇప్పటికే 25 ఏళ్లు అదనంగా గేట్ల వినియోగం జరిగింది. అంటే 45 ఏళ్లు కంప్లీట్ అయిపోయాయి, 25 ఏళ్లు అదనంగా మనం ఆ గేట్లను వినియోగించుకున్నాము, ఇంకా కూడా అది చాలా పదిలంగా ఉంది, పటిష్టంగా ఉంది అంటూ ఇరిగేషన్ ప్రాజెక్టు నిపుణులు చెప్తున్నారు. మరమ్మతులు చేస్తే డ్యామ్కే ప్రమాదమని కమిటీ అయితే చెప్పడం జరిగింది. డ్యామ్ గేట్ల గ్యాలరీని తనిఖీ చేసిన కమిటీ ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ గేట్ల లైఫ్ స్పాన్ చూసుకుంటే 45 ఏళ్ళు అయితే ఇప్పటికీ అంటే మరో 20 ఏళ్ళు అంటే కంప్లీట్గా 85 ఏళ్ళు పూర్తి చేసుకుందన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ గేట్ మరమ్మతు చేసినా కూడా అది ప్రమాదం అనే విషయాన్ని అయితే కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. మరికొంత రీసెర్చ్ అయితే చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కమిటీ చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, నిజంగా ఇరిగేషన్ ప్రాజెక్టు నిపుణులు అయితే ఒక బాంబు పేల్చారనేది క్లియర్గా అర్థమవుతుంది తుంగభద్ర గేట్లకు సంబంధించి. మరి ఇంకా ఏ ఏ అంశాలను దాంట్లో పొందుపరిచారు, దీనికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకోవాలి? అంటే తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి మనకు గేటు కొట్టుకుపోవడంతో కొత్త గేటు అమర్చడం జరిగింది. ఈ గేటు విషయంలో ఒక కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్స్పర్ట్ కమిటీ డీటెయిల్డ్ గా పరిశీలించిన తర్వాత ఒక నివేదిక ఇచ్చింది. డ్యామ్ సమయం పూర్తయింది కాబట్టి కట్టిన తర్వాత తప్పనిసరిగా గేట్లు కొత్తగా అమర్చాలి, లేకపోతే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని నివేదికలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గేట్లు మార్పిడి సత్యం ఇప్పటికే 45 ఏళ్లు పూర్తవుతున్న పరిస్థితి వచ్చింది కాబట్టి గేట్లు మార్చకపోతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు డీటెయిల్డ్ గా పరిశీలించారు. టెక్నికల్ టీము, అదేవిధంగా మామూలు అకాడమిక్ టీము రెండు కూడా పరిశీలించిన తర్వాతే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. తుంగభద్ర పరిస్థితి ఏ రకంగా ఉంది, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసినప్పుడు తుంగభద్ర డ్యామ్ కు వస్తున్న ఇబ్బందులు ఏంటి, గేట్లు మరమ్మతులు ఏ రకంగా ఉన్నాయి, మన వర్షాలకు గేట్ కొట్టుకుపోతే కొత్త గేట్ కూడా అమర్చడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన మరమ్మతులు వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయనేది డీటెయిల్ గా పరిశీలించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చింది. మరి ప్రభుత్వం ఈ రిపోర్ట్ ను బేస్ చేసుకుని ఏ రకంగా ముందుకెళ్తుంది, గేట్లు మార్చడం అంటే దానికి సంబంధించి మళ్ళీ ఇంకో కమిటీ వేయాలి, పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే తప్పనిసరిగా గేట్లు మార్చాలని, తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా ప్రమాదం ఉంటుందని నిపుణులు చెప్పడంతో కార్యాచరణ ఏంటనేది గేట్లు మార్చినా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంటూ కూడా ప్రాజెక్ట్ నిపుణులు తెలియజేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 70 ఏళ్ళు పూర్తయ్యాయి, అంటే 45 ఏళ్ళు వాటి జీవిత కాలం అయితే ఇంకో 25 అలా అదనంగా నడిచింది, మొత్తం కలిపి 70 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గేట్లు ఏవి టచ్ చేసినా సరే ఖచ్చితంగా అయితే ఇబ్బంది కలుగుతుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అన్ని గేట్లు రాబోయే రోజుల్లో ప్రమాదకర స్థాయికి వచ్చాయి, ఏది టచ్ చేసినా అది రిపేర్ కి అనుకూలంగా కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే గతంలో ఇలాంటి ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయా, దానికి సంబంధించి రిపేర్లు ఏ విధంగా చేశారు అన్నది కూడా తెర మీదకి వస్తూ ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి ఏదన్నా అంటే రీసెర్చ్ చేస్తున్నారా? అంటే యాక్చువల్ గా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిపుణుల సహాయంతో, ఇరిగేషన్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్ల సహాయంతో గేట్ల పరిస్థితి ఏంటనేది ఒక అంచనాకు వస్తుంది. అయితే ప్రస్తుతం తుంగభద్ర మీరు చెప్పినట్టు 45 ఏళ్లు పూర్తయి తర్వాత కొంతకాలం గడిచి ఇంచుమించు 75 దగ్గరికి వస్తుంటే తప్పనిసరిగా గేట్లు మార్చాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ వర్షాలకి వరదలకి చూస్తుంటే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తుంది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సమస్యలు, ఇరిగేషన్ మీద దృష్టి ఒకసారి పెట్టడం, ఒకసారి పెట్టకపోవడం, ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఈ రకమైన ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక డీటెయిల్డ్ గా ఉంది కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఎక్సైజ్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. లేకపోతే కనుక 1-2 గేట్లు పెట్టినా అసలుకే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. నివేదికను దృష్టిలో పెట్టుకుని మరి ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి సీఎం దృష్టిలో పెట్టినారో, సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే అది 2 రాష్ట్రాలకు సంబంధించి పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం కాబట్టి ఇంకా వరదలు మరో 2-3 రోజులు కొనసాగుతాయి అనేసి అంటున్నారు. అది కనుక ఎక్కువైపోతే డ్యామ్ పరిస్థితి ఏంటి, మరి ఆల్టర్నేట్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తప్పనిసరిగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి సంబంధించిన అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ మొన్న చర్చలు జరిగినప్పుడు కూడా ఇరిగేషన్ గేట్ల సలహాదారు కన్నయ్య నాయుడు ఉన్నప్పుడే ఆ గేట్ ఒకటి అమర్చడం జరిగింది.
తర్వాత కూడా వాళ్ళు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్చలు జరిపాయి. ఇప్పుడు నివేదిక వచ్చింది కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఒకసారి మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నివేదిక చూస్తుంటే కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గేటు విషయంలో ఎలా ముందుకెళ్తాయి, అవసరమైతే కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇందులో ఎంటర్ అయ్యి ఈ సమస్య పరిష్కారం ఏ రకంగా చేస్తుంది, లేకపోతే కనుక తీవ్ర ప్రమాదం వచ్చే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఏ రకంగా వ్యవహరిస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.